మన చెట్లో డ్రాగన్ ఫ్రూట్లు కోసాం కదా, చూడండి. ఇప్పుడు కట్ చేస్తాను. కోసి నేను ఆడబెట్టేసాను, తీయలేదు. ఇప్పుడు కోసుకొని మనం ఈ పండ్లు తిందాం. చూడండి, ఇంకా పెద్ద సైజు రావాలండి, ఇంకా పెద్ద సైజు రావాలి. కొంచెం చిన్న సైజు అయ్యి చూస్తున్నారు కదా. కొనకుండా మనం మన ఇంట్లోనే డ్రాగన్ ఫ్రూట్లు పండించుకొని మనం ఎవరైనా సరే, ఎవరి మిద్దెల మీద అయినా వాళ్ళు చెట్లు వేసుకొని తినచ్చు, కాపించుకొని తినచ్చు. మనం తీయగా ఉంటాయండి. మాగిపోయింది, ఇంకా 2 రోజులు ముందే కోయాలి. నేను ఇట్లా లేటుగా కోసా. చూడండి ఎట్టుందో పండు. చూస్తున్నారు కదండి. ఇట్లా మనం డ్రాగన్ ఫ్రూట్ తింటే మనకి బ్లడ్ పడుతుంది, మనకు బాగా ఆరోగ్యం. అప్పుడప్పుడు డ్రాగన్ ఫ్రూట్లు తినాలి మనం, బాగా భలే టేస్టీగా ఉంటాయి. చూసారు కదా, చిన్న పండ్లే, ఇంకా పెద్ద సైజు రంపియాలి మనం. ఇంకా సత్తం బాగేసి పెద్ద సైజు రంపియాలి. చూడండి, ఇట్లా ఎవరైనా కానీ సరే మనం డ్రాగన్ ఫ్రూట్లు పండించుకొని వీజే పంట ఇట్లా జ్యూస్ కూడా వేయచ్చు. ఈ తడవ జ్యూస్ వేసి చూపిస్తాను మీకు. జ్యూస్ కూడా వేసుకోవచ్చు మనము. చూడండి ఎంత బాగా కలర్ చూడండి అసలు ఎలా ఉందో. టేస్ట్ కూడా అంత బాగుంటుంది, తియ్యగా ఉంటాయి, సప్పగా అట్టుండవు. తెల్లవి సప్పగా ఉంటాయి. ఈ రాణి కలరు చాలా తీపు, అసలు తీయగా ఉంటుంది. మీరు కూడా ఇట్లాగా డ్రాగన్ ఫ్రూట్ ఉన్నా లేకపోయినా తెచ్చుకొని అప్పుడప్పుడు మనం తినాలంటాయి. తెచ్చుకొని తింటే మనకి బ్లడ్ అవి బాగా పడతాయంట, బాగా ఆరోగ్యం కూడా మంచిదంట. అందుకని మేము ఉన్నా లేకపోయినా అప్పుడప్పుడు కొనుక్కొచ్చుకునేవాళ్ళం, తినేవాళ్ళం. ఈ కివీలు అవి చూసారు కదా. నేను చెట్టేసి కాయలు కాపించి కాయలు కోసుకొని తింటున్నాం. మీరు కూడా ఇంటింటోళ్ళు అయినా సరే ఒక చెట్టు వేసుకొని కాయలు కాపించుకొని తినండి. దాంట్లో తృప్తి వేరేగా ఉంటుంది, మనం కొన్న దాంట్లో ఉండదు. సరే అండి.